తెలంగాణ ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ అయితే రిలీజ్ అయింది. సో మీరు చెక్ చేసుకోండి మీ ఓట్ ఉందో లేదో అన్న సంగతి. ఓకే, సో మీరు ఎలా చెక్ చేయాలన్నది నేను ప్రాసెస్ అయితే చెప్తాను. అంతకంటే ముందు రీల్ని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, రీల్ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, గూగుల్కి వెళ్ళండి, ఈ వెబ్సైట్ని ఓపెన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో కనిపించిన తర్వాత మీరు కింది వరకు స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ ఓటర్ నంబర్ని ఎంటర్ అయితే చేయండి. ఎపిక్ నంబర్ అంటే మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అనమాట. ఓకే, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. కింద క్యాప్చా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సో మీకు ఈ డీటెయిల్స్ అన్ని కింద అయితే ఓపెన్ అవుతాయి. ఓకే, ఓపెన్ అయిన తర్వాత కొంచెం పక్కకి స్క్రోల్ చేశారంటే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీ పార్ట్ నెంబర్ అండ్ సీరియల్ నెంబర్ ఉంటుంది, వీటిని కాపీ అయితే చేసుకోండి, అంటే ఎక్కడైనా నోట్ అయితే చేసుకోండి. ఓకే, నోట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సర్వీసెస్లో ఒక ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డౌన్లోడ్ ఎలక్ట్రోల్ అని. ఓకే, సో దాని మీదనైతే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు స్టేట్ని అయితే సెలెక్ట్ చేసేయండి. సో స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ డ్రాప్ డౌన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో మీరు డిస్ట్రిక్ట్ అండ్ మీ కాన్స్టిట్యుయెన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది, సో దాన్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఏ లాంగ్వేజ్లో కావాలన్నది కూడా చూపిస్తుంది అనమాట. సో ఏదో లాంగ్వేజ్ అన్నది సెలెక్ట్ అయితే చేసుకోండి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అన్నది. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా కొంచెం స్క్రోల్ చేశారు అంటే మీకు ఇక్కడ క్యాప్చా ఉంటుంది. సో క్యాప్చాని ఎంటర్ అయితే చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు డౌన్లోడ్ పైన ఇప్పుడే క్లిక్ చేయకండి. సో ఇంకా పైనకి స్క్రోల్ చేశారంటే ఇక్కడ పార్ట్ నెంబర్ అన్నది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందాక మీరు పార్ట్ నెంబర్ ఉంది కదా, సో ఆ పార్ట్ నెంబర్ని ఇక్కడ చూసుకోండి ఏ పార్ట్ అన్నది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీ పార్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో అందులో మీ పేరు ఉందా లేదా అన్నది మీరు అక్కడ నుంచి చెక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అందులో మీ పేరు ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.